జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ది హ్యాపీ న్యూ ఇయర్ 2025 సంవత్సరానికి. అలానే మకర సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు కూడా. అలానే మనకి చూసినట్లయితే ద్వాదశ రాసుల్లో 12 రాసులు ఉంటాయి. ఈ 12 రాసుల్లో కూడా 27 నక్షత్రాలు, 20 నక్షత్రాలకు కూడా 108 పాదాలు. అలానే మనకి చూసినట్లయితే కనుక ఈరోజు మనకి ద్వాదశ రాసుల్లో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి గురించి చూసినట్లయితే కనుక 2వ స్థానంలో బుధుడు ఉన్నాడు. అంటే 10వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు చంద్రుడు కూడా ఉంటాడు. అలానే మనకి 9వ స్థానం చూసుకున్నట్టయితే కనుక రవి బుధులు ఉన్నారు. అలానే మనకి ఈ 9వ స్థానంలో రవి బుధులు, 2వ స్థానంలో గురువు, అలానే మనకి 11వ స్థానంలో శనితో పాటు శుక్రుడు ఉన్నాడు. ఈ ప్రెడిక్షన్ మేషరాశి వాళ్ళకి చూస్తుంటే అట్లా ఎలా ఉందంటే, గత 7.5 సంవత్సరాలుగా, 5 సంవత్సరాలుగా, 2.5 సంవత్సరాలుగా బాధపడేటువంటి మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం మొదటి భాగం నుంచే, అంటే జనవరి మాసం నుంచి కూడా కొంతమేర బాగుంటుందని చెప్పొచ్చు. అది ఎట్లా అంటే మనకి గత సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే కనుక అంటే పోయినటువంటి 2024 సంవత్సరం ఆగస్టు నుంచి కొంతమేర బాగుంటుంది. అలానే చిన్న చిన్నగా జనవరి మాసం 2025 వచ్చేటప్పటి నాటికి ఇంకొంత బాగుందని మనము చెప్పొచ్చు. అయితే ఈ గ్రహస్థితి కూడా మనకి ఏదైతే ఈ జనవరి మాసంలో చేసేటువంటి క్రియలు, అలానే మనకి పెద్దలకి చేసేటువంటి పనులు, అలానే పూర్వీకులకి ఏదైనా దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, హోమాలు, జపాలు, తపాలు, అలానే పూర్వీకులకి సంబంధించినటువంటి కీడు క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసినట్లయితే కనుక ఎలానో మనకు అదృష్టశాత్తు ఈ జనవరి మాసం 2025 సంవత్సరాన మనకి పౌర్ణమి, కోరల పౌర్ణమి అని 13వ తారీఖు వస్తుంది. ఈ 13వ తారీఖు పౌర్ణమితో పాటు ఏమవుతుందంటే దీనికి 12 సంవత్సరాలుగా ఒకసారి వచ్చేటువంటి ఏదైతే మనము అనుకున్నటువంటి మహా కుంభమేళ అనేది ఏదైతే ఉందో 12 సంవత్సరములకు ఒకసారి వచ్చేటువంటి మహా కుంభమేళ కూడా మొదలవుతుంది. ఇది ద్వాదశ రాసులు అందరికీ కూడా మంచి అని చెప్పవచ్చు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి క్రియ, క్రోధ, మాద, అలానే క్రామ, క్రోధ వాళ్ళు అన్నీ కూడా వదిలించుకునేందుకు, మనలో ఉన్నటువంటి యుగోతత్వాన్ని పోగొట్టుకునేందుకు, చెడు తత్వాలను పోగొట్టుకునేందుకు, ఇవన్నీ కూడా క్రియలన్నీ కూడా మనకి మంచి జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కోరల పౌర్ణమి రోజు మొదలయ్యేటువంటి ఏదైతే కుంభమేళ, మహాకుంభమేళ ఉందో ఈ మహాకుంభమేళ 40 రోజులు ఉంటుంది. జనవరి 13వ తారీఖు మొదలయ్యేసి ఫిబ్రవరి 26వ తారీఖు మాస శివరాత్రి వరకు కూడా ఈ మహాకుంభమేళ నడుస్తుంది. ఇది ఎక్కడ అంటే గంగా, యమున, సరస్వతి 3 నదుల సంగమం దగ్గర మహాకుంభమేళ మొదలవుతుంది. అక్కడ వేలాది మందిగా, లక్షలాది మందిగా జనాలు, అఘోరాసు చాలామంది ఉంటారు. కాబట్టి అక్కడ లేని పక్షాన మనకి సమీప దూరంలో ఉన్నటువంటి నది తీరాన కానీ, సముద్ర తీరాన కానీ, అలానే ఏరు, సెలయేరు, అలానే కాలువ, అలానే ఏదో ఒకట మీ దగ్గర సమీప దూరంలో ఉన్నటువంటి స్నానం చేసే విధంగా ఉన్నటువంటి వాటిల్లో కనుక మీరు స్నానం ఆచరించినట్లయితే ఆ పెద్దలకి ఏదైతే మీ పూర్వీకులకి ఏవైతే లోపతాప శాపాలు ఉన్నాయో అవన్నీ తీర్చుకునేందుకు బ్రాహ్మణత్వం చేత మంత్రోచ్చారణతో కనుక మీరు ఆ పెద్దలకి కనుక దానాలు, ధర్మాలు చేసినట్లయితే కనుక ఆ చెడు క్రియ ఏదైతే ఉందో ఆ చెడు క్రియలు మేషరాశి వాళ్ళు చేసినట్లయితే కనుక మీకున్నటువంటి ఏలనాటి శని కానీ, మీకున్నటువంటి శుక్ర భగవాను యొక్క కృప కానివ్వండి, అలానే బుధుడు భగవాను గ్రహాల నుంచి ఉన్నటువంటి దోషాలు, ప్రకృతి నుంచి వచ్చేటువంటి దోషాలు, పంచభూతాల నుంచి వచ్చేటువంటి దోషాలు, అలానే పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం అన్నీ కూడా పట్టాపంచలేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేస్తే మరీ మంచిది. అలానే మనకి మకర కనుమ రోజున, సంక్రాంతి రోజున, భోగి రోజున కనుక మీరు హరిదాసు అని వస్తారు. మీకు వీధుల్లోకి హరిదాసు అని వస్తారు, లేదా గంగిరెద్దు అని వస్తారు. వాళ్ళకి కనుక మీకు వస్త్రదానం కానివ్వండి, అలాగే ఒక పూటకి అన్నం పెట్టేటువంటి వాటికి అన్నం కాకుండాను మీకు ముడి పదార్థం ఏదైతే ఉందో కాయకూరలు కానివ్వండి, వెజిటేబుల్స్, కాయకూరలు, అలానే ఆకుకూరలు, పప్పు గిప్పు, నూనె, అలానే చింతపండు, బియ్యము ఇలాగ మీరు ఇచ్చినట్లయితే కనుక మోయిన అంటారు. ఇవన్నీ కూడా ఒక ఇద్దరు వ్యక్తులు తినేందుకు ఇచ్చేటువంటి వాటిని సామాన్లు మోయిన అంటారు. ఈ మోయిన కనుక గంగిరెద్దు వాళ్ళకి కానివ్వండి, ఆ హరిదాసుకి కానివ్వండి, లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తమునికి కానివ్వండి, మీరు దానం చేసినట్లయితే కనుక మరీ మంచి జరిగేదానికి ఆస్కారం కూడా ఉంది. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి. మేషరాశి వాళ్ళకు ఉమ్మడి కుటుంబంగా ఉండేసి ఇప్పటివరకు మీరు బాధిస్తున్నటువంటి ఏ వ్యాపారంలోనూ ఎదుగుదల లేకుండా, ఏ జాబులోనూ వెసులుబాటు లేకుండా, అలానే విదేశానికి ప్రయత్నం చేసేవాళ్ళు, జాబ్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, చదువు కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, అలానే మనకి ఏదైతే ఉన్నదో ఆరోగ్యరీత్యా కూడా ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కూడా అందరూ కూడా ఈ యొక్క దానాలు, ఈ యొక్క యజ్ఞాలు చేసుకుంటే కనుక ఈ పూర్వీకుల దోషం
బాధిస్తున్నటువంటి వాళ్ళు, నాగదోషం, కాలసర్ప దోషం, అలానే కుజు దోషం, ఎవరైతే పెళ్ళిళ్ళు కాకున్నటువంటి ఉన్నోళ్ళకు కూడా ఈ మాసంలో పెళ్ళిళ్ళు అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క చిన్న చిన్న దానాలు చేసుకొని మీరు అందరూ బాగుండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అట్లానే మనకి గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేందుకు మనము పరిహారాలు కూడా చెప్పుకునే దానికి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మకర సంక్రాంతి కానీ లేదా కనుమ రోజు, భోగి రోజు అయినా సరే, కనుమ రోజు చేస్తే మరీ మంచిది. మీరు పౌర్ణమి నుంచి కనుమ వరకు కూడా చేసేటువంటి దానం ఏదైతే ఉందో ఇది చాలా గొప్ప దానం. అలా అందులోనే ఒకటి మీరు ఏదైతే చెప్పుకున్నామో మోయిన దానం, అలానే వస్త్రదానంతో పాటు జంతు దానం కూడా చేయవచ్చు. ఈ జంతు దానం వచ్చేసి ఆవు, దూడ ఏదైనా సరే కనుమ రోజున అందరూ అనుకుంటారు మనం మాంసాహారం తినాలి, కనుమ రోజున మందు తాగాలి, మాంసాహారం తినాలి, కోడుల్ని మేకల్ని నరికేసి తినాలి అని చెప్పేసి అనుకుంటారు. అది కాదండి. ఏదైనా సరే కనుమ రోజున కనుక జంతు దానం, మేకలు కానీ, కోళ్ళు కానీ, ఆవులు కానీ దానం చేయటం ద్వారా మంచి జరుగుతుంది. మీకు గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అలానే మీకు గ్రహరీత్యా దోషాలు కానివ్వండి, ప్రకృతి నుంచి వచ్చే దోషాలు కానివ్వండి, మేషరాశి వాళ్ళకి ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి అన్ని రకాల రుమ్మతులు కానీ తొలగిపోయేందుకు ఏదైతే స్నానం ఉందో మహారాజ స్నానం అని ఉంటుంది అనమాట. ఏదైతే రాజస్నానం అనేది ఉందో ఈ రాజస్నానం ఈ కుంభమేళ సమయంలో 6 సార్లు చేయొచ్చండి. ఈ 6 సార్లు ఎలా చేయాలి అంటే 13, 14 తారీఖులు, అలానే మన 13, 14 తారీఖులతో 29 తారీఖు జనవరి నెలలో చేయాలండి. అదే ఫిబ్రవరి మాసం అయితే 3, 12, 26 తారీఖులు వస్తుంది. ఈ రాజస్నానం అంటే ముక్కోటి దేవతల సాక్షిగా ముక్కోటి దేవతలు కూడా ఆ గంగా, యమున, సరస్వతి తీరాన స్నానం ఆచరించారని మన పెద్దవాళ్ళు మనకి చెప్పున్నారు. వేదాల్లో కూడా ఇదే రాసి ఉంది. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ పుష్కర కాలం అంటారు దీన్ని. ఈ యొక్క కుంభమేళ సమయాన మీకు దగ్గరలో ఉన్నటువంటి నదీ సమీపాన స్నానం ఆచరించేసి మీరు ఈ నదీ సమీపాన కనుక అన్ని రకాల రుమ్మతులు వదిలేసుకునేసుకుంటే కనుక అంతా బాగుంటుందండి. మీకు అన్ని రకాల గ్రహరీత్యా బాగుంటుంది. మరొక్క మాట మేషరాశి వాళ్ళకి ఏంటంటే ఎవరిని నమ్మకండి. ఎదుటి వాళ్ళని, పక్కన వాళ్ళని మోసపోయే తత్వం ఎక్కువగా 2025 సంవత్సరంలో కనిపిస్తుంది. కాబట్టి ఎవరిని నమ్మనటువంటి ప్రయత్నాలు చేయకండి. నమ్మి మోసపోవద్దు. డబ్బులు, ఆన్లైన్ బిజినెసెస్, బెట్టింగ్ బిజినెసెస్ ఏమి చేయొద్దండి. ఏదైనా ఉంటే సొంతగా బిజినెస్ పెట్టుకొని మీరుగా ప్రయత్నం చేసుకోండి. అంతేగాని ఇంకొకరిని నమ్మి మోసపోయే తత్వాన్ని పెట్టుకోవద్దు. భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఉన్నవాళ్ళు, పెళ్ళైనటువంటి వాళ్ళు, పెళ్ళిళ్ళు కాని, పిల్లలు పుట్టని వాళ్ళు ఇప్పటివరకు కూడా ఈ యొక్క స్నానం ఆచరించడం ద్వారా పిల్లలు పుట్టేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. అలానే మనకి పరిహారాలు వచ్చేసి మనకి ఏదైతే నది స్నానాన్ని ఆచరిస్తారో ఈ నది స్నానం ఆచరించేటప్పుడు మీరు 1 కిలో గోధుమలు, 1 కిలో జొన్నలు, 1 కిలో నల్ల నువ్వులు తీసుకుని వెళ్ళేసి మీకు ఏదైతే గ్రహరీత్యా దోషము, మీకు ఏదైతే కావాలనుకుంటారో, కోరికలు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా వాటిలో చదువుకొనేసి మీరు స్నానం ఆచరించేది ఇప్పుడు ఆ నీటిలో వదిలివేసి కనుక ఉంటే మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ 2020 సంవత్సరం మొత్తం కూడా రారాజుల్లో రాణించేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి హనుమాన్ మందిరంలో ఏ రోజైతే స్నానం చేస్తారో ఆ రోజు హనుమాన్ మందిరంలో 2 ఒత్తులేసి మట్టి ప్రమిదలో కనుక ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే కూడా మీకు మంచి జరుగుతుందండి. ఆ మేర ప్రయత్నం చేయండి. అలానే మనం ప్రతి మాసంలో కూడా ఈ యొక్క పరిహారాలతో పాటు గ్రహరీత్యా మీకు మంచి జరిగేందుకు నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని సమయంగా ఈ నెంబర్ కూడా ఇస్తూ ఉన్నాను. ఈ నెంబర్ ప్రతిరోజు కనుక మీరు పారాయణ రూపంగా కావచ్చు, మీరు జపం చేసినా కూడా ఏదైనా ఫ్రూట్ కానీ, వాటర్ కానీ, పాలు కానీ, జ్యూస్ కానీ ఏదైనా చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని మీరు పారాయణ రూపంగా చేసేసి ఆ తర్వాత అది స్వీకరించినట్లయితే మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఆ నెంబర్ వచ్చేసి 65687992 65687992 ఈ నెంబర్ని ప్రతిరోజు కనుక మీరు 125 సార్లు కనుక పారాయణ రూపంగా అది జపం చేస్తే అది మంచి జరుగుతుందని మీకు. ఈ రకంగా మీరు చిన్న చిన్న పరిహారాలన్నీ కూడా చేసుకొని అలానే మకర సంక్రాంతి కనుమ రోజున కనుక ఇలాంటి దానాలు ఇచ్చుకుంటే కనుక మీ మేషరాశి వాళ్ళకి అన్ని రకాలుగా 2020 సంవత్సరంలో రాణించేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ.